ఈ సభ ద్వారా ఈరోజు ఈ సభ ద్వారా నేను ఒక రైతును, ఒక పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మని ఉదాహరణగా తీసుకొని చంద్రబాబు ఎలాంటి వాడో, అతని మాటలు నమ్మితే ఏమవుతుందో అని ఒకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తాను. మీ అందరికీ కూడా గుర్తు ఉండే ఉంటుంది. 2014 ఎన్నికలు మీ అందరికీ కూడా గుర్తు ఉండే ఉంటుంది. ఆ 2014 ఎన్నికల్లో ఎవరైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక రాజకీయ నాయకుడిని చూసి ఎవరైనా ఎందుకు ఓటు వేస్తారు? ఆ రాజకీయ నాయకుడిలో విలువలు ఉండాలి, విశ్వసనీయత ఉండాలి. ఆ రాజకీయ నాయకుడు చెప్పే మాటలు నమ్మి ప్రజలు ఓటు వేస్తారు. ఒకవేళ ఆ రాజకీయ నాయకుడిలో విలువలు లేకపోతే, విశ్వసనీయత లేకపోతే ఏమవుతుంది అన్న ఉదాహరణ ఒక్కసారి మీరు 2014 ఎన్నికల్లోకి వెళ్ళి చూస్తే మీకే అర్థమవుతుంది. ఆ ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రైతులను, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలను ఈ 2 ఉదాహరణలు నేను చెబుతాను. ఏ రకంగా ఆయన మాటలు నమ్మి, ఏ రకంగా రైతన్నలు, ఏ రకంగా అక్క చెల్లెమ్మలు తన మాటలు నమ్మి తనకు ఓటు వేస్తే ఆ తర్వాత ఏ రకంగా రైతన్నలు నష్టపోయారు, ఆ తర్వాత ఏ రకంగా నా అక్క చెల్లెమ్మలు నష్టపోయారు అన్న 2 ఉదాహరణలు మీ అందరి సమక్షంలో ఈరోజు ఉంచుతాను. అప్పటిలో 2014లో 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణమాఫీ అని చెప్పి, బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపిస్తాను అని చెప్పి, చివరికి రుణమాఫీ కథ దేవుడెరుగు, 0 వడ్డీ సైతం ఎగ్గొట్టిన పరిస్థితిని కూడా మనమంతా కూడా మన కళ్ళారా చూశాం. ఇదే చంద్రబాబు ఏం చేశాడో మనమంతా కూడా చూశాం. ఇదే చంద్రబాబు తాను 14 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ఏ రోజైనా ఒక్కరోజు రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా 1 రూపాయి అయినా కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు రైతు భరోసాగా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా ఈరోజు. మరి ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి జగన్ స్కీమ్ అయిన రైతు భరోసాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు మోసం చేసేందుకు జగన్ కంటే ఎక్కువ ఇస్తాను అని ఈ పెద్ద మనిషి చెప్తా ఉంటే రైతన్నను నమ్ముతారా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. తాను 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు. ఏ ఒక్కరోజు 1 రూపాయి కూడా రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా, రైతు భరోసాగా 1 రూపాయి కూడా ఇచ్చిన పరిస్థితులు లేవు. మరి ఈ రోజు ఎన్నికలు వచ్చేసరికి జగన్ చేస్తా ఉన్నాడు కదా అని చెప్పి, జగన్ కన్నా ఎక్కువ నేను చేస్తాను అని తాను చెప్తా ఉన్నాడు అనంటే ఏ స్థాయికి దిగజారిపోయాడో ఈ పెద్ద మనిషి అన్నది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నా. మరో వంక మీ జగన్ ఉన్నాడు, మీ బిడ్డ ఉన్నాడు. మీ జగను, మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలో గతంలో ఎప్పుడూ చూడని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ రైతు భరోసాగా, రైతన్న కష్టాలు చూసిన మీ బిడ్డ రైతు భరోసాగా, రైతన్నకు పెట్టుబడికి సహాయంగా, రైతు భరోసాగా మీ బిడ్డ 12,500 రూపాయలు 4 సంవత్సరాల పాటు ప్రతి రైతన్నకు 50,000 రూపాయలు ఇస్తానని మీ బిడ్డ ఎన్నికలప్పుడు చెప్పాడు. మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతన్న కష్టాలు ఎరిగిన మీ బిడ్డ 12,500 చెబితే దాన్ని ఏకంగా 13,500 చేశాడు. 4 ఏళ్లు చెబితే మీ బిడ్డ దాన్ని 5 సంవత్సరాలు చేశాడు. చేసి 50,000 ఇస్తానని చెప్పిన మీ బిడ్డ ఏకంగా 67,500 ఇచ్చాడు ఈ 5 సంవత్సరాలలో. తేడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. ఒకవైపున చంద్రబాబు ఉన్నాడు,
తాను ఇస్తానన్న రైతుల రుణమాఫీ ఎగ్గొట్టాడు, సున్నా వడ్డీని ఎగ్గొట్టాడు, బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపిస్తానన్న మాటను ఎగ్గొట్టాడు, రైతులను రోడ్డు పాలు చేశాడు. మరో వంక మీ జగన్ మీ బిడ్డ రైతన్నలకు చేస్తానన్న దానికన్నా కూడా మరింత మెరుగ్గా చేసి చూపించాడు మీ బిడ్డ. తేడా గమనించమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు మీ బిడ్డ గర్వంగా తలెత్తుకుని మీ ముందర నిలబడి నీరుడి మేనిఫెస్టోలో 13,000 మేనిఫెస్టోలో చెప్పిన దానికన్నా ఎక్కువ 13,500 ఇచ్చా. ఈసారి ఈ 5 సంవత్సరాలకు 16,000 రూపాయలు ప్రతి రైతన్నకు ఇస్తాను, 5 సంవత్సరాలలో 80,000 రూపాయలు రైతన్నకు ఇస్తాను అని మీ బిడ్డ నిబద్ధతతో చిత్తశుద్ధితో ధైర్యంగా మీ ముందుకు వచ్చి నిలబడి ఫలానిది చేశాను, ఫలానిది ఇంకా గొప్పగా చేయబోతాను అని నిబద్ధతతో చెప్తా ఉన్నాడు మీ బిడ్డ. మరి మాట తప్ప